జై శ్రీరామ్. హనుమద్విజయము 10వ అధ్యాయము. అలా తాళ్లతో కట్టి లాక్కుని వచ్చిన హనుమంతుని ఇంద్రజిత్తు రాజభవనంలో అందరికీ చూపించినాడు. పెద్ద ఏనుగు వలె తాళ్లతో కట్టివేసి తీసుకువచ్చిన హనుమంతుని చూచి రాక్షసులందరూ, వీడెవడు? వీడిని ఎవడు పంపించినాడు? ఇంతకు వీడు ఇక్కడికి ఎందుకు వచ్చినాడు? ఏ పని మీద వచ్చినాడు? వీడు ఎవడి ఆశ్రయుడు అని ఒకరినొకరు ప్రశ్నించుకున్నారు. కొందరు రాక్షసులు మహాక్రుద్ధులైపోయి, వీడిని చంపివేయవలెను, దహించి వేయవలెను, వీడిని నమిలి మృంగివేయవలెనని అన్నారు. ఆ మహాబలవంతుని హనుమంతుని రాక్షసులు రావణాసురుని సభాభవనానికి లాక్కునిపోయినారు. మహారత్నాలతో అలంకరించిన ఆ సభాభవనంలో రావణాసురుని తన పాదాల సమీపంలో ఉన్న మంత్రి వృద్ధులను హనుమంతుడు చూచినాడు. వికృతాకారులైన రాక్షసులు ఈడ్చుకుని వస్తున్న హనుమంతుని ఆ మహా తేజోవంతుడు రావణాసురుడు చూచినాడు. మిట్ట మధ్యాహ్నపు సూర్యుని వలె తేజరిల్లుతున్న ఆ కాంతివంతుడిని, ఆ మహాబలవంతుడిని రావణాసురుని హనుమంతుడు చూచినాడు. అంతటా ఆ భయంకర పరాక్రమవంతుడు హనుమంతుడు రావణాసురుడు చేసిన పనికి తాను అశోకవనము పాడు చేస్తే రావణాసురుడు తన దగ్గరకు వస్తాడని అనుకున్నందుకు, తననే రాజభవనానికి రావణాసురుడు రప్పించుకున్నందుకు ఆశ్చర్యపడిపోయినాడు. రోష తామ్రాక్షుడైపోయి రావణాసురుని వంక చూచినాడు. రావణాసురుడు శ్రేష్టమైన బంగారంతో చేసి ముత్యాలు చుట్టిన కిరీటము పెట్టుకున్నాడు. వజ్రాలు, మహార్హమైన రత్నాలు, మణులు పొదిగినందువల్ల చిత్ర విచిత్ర కాంతులతో ఎంతో అందముగా ఉన్న ఆభరణాలు ధరించినాడు. కస్తూరి మొదలగు సుగంధ ద్రవ్యాలతో, ఘుమఘుమలాడే రక్తచందన మైపూతలతో, ఎర్రటి విశాల నేత్రాలతో భయంకరముగాను దర్శనీయముగాను ఉన్నాడు. తీక్షణమైన దంష్ట్రలు తళతళలాడుతూ, పెదవులు వ్రేళ్లాడుతూ, 10 తలలు ధగధగలాడుతూ ఉన్నాయి. జై శ్రీరామ్.